నిజంగా అంటే ప్రపంచంలో ఉన్న మిస్ ఇండియాలో మిస్ యూనివర్స్ అందరు నా షోలోనే ఉంటున్నట్టుంది. ఏమంతా ఎంత కలకల్లాడుతుంది మా ఆడవాళ్ళు మీకు జోహార్లు. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మాట్లాడేది సత్యం. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యం. వాళ్ళు హ్యాపీగా ఉండాలి నిత్యం. ఎక్కడైనా వాళ్ళ గెలిపే తథ్యం. అందుకే చెప్తామండి ఆడవాళ్ళు మీకు. అది ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది ECIL కి. ఎక్కడైతే అందంగా ఉంటారో ఆడవాళ్ళు, ఎక్కడైతే ఎంత కష్టం ఉన్నా మనసులో దాచిపెట్టుకొని 10 మందికి నవ్వులు పంచుతారు చూడండి, ఆ ఏరియాకి వచ్చేసాం ECIL కి. అందరు బాగున్నారా? క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే క్రేజీ క్వశ్చన్ ని బాగా క్రేజీగా ఆలోచిస్తారు, ఈ మైండ్ తో ఆలోచించి చెప్పాలి ఆన్సర్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం? స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేస్తాము. స్కూల్ యాన్యువల్ డే గ్రాండ్ గా చేస్తారు. ఆఫ్ కోర్స్. పక్కింటి వాళ్ళు పోయినప్పుడు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటాం. పక్కింటి వాళ్ళు పోయినప్పుడా? ఊరికి పోయినప్పుడా? డైరెక్ట్ పైకి పోయినప్పుడా? పైకి పోయినప్పుడు వాళ్ళు కూడా అదే అనుకుంటే వాళ్ళతో ఇబ్బందిగా ఉంది అన్నట్టు. నైట్ పూట తాగొచ్చి అల్లరి చేయడంతో మాకు ఇబ్బంది అనిపిస్తుంది, అందుకనేసి ఆ మాట. పక్కన వాళ్ళు తాగి ఇబ్బంది పెడుతున్నారా? దానికోసమని అలా. అయ్యయ్యో, సరేలే, నో కమెంట్స్ దీని గురించి. ప్రిన్సిపల్ కి అబద్ధం చెప్పి స్కూల్ సెలవు తీసుకొని మూవీకి వెళ్ళినప్పుడు మంచి మస్తు ఎంజాయ్ చేస్తాం. పక్కనే ప్రిన్సిపల్ నుంచి ఉంది, ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి. అంటే ప్రిన్సిపల్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది చూడండి, అది ఆ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తాం. మా హస్బెండ్ లేనప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం. ఎందుకంటే దేనికైనా ఇది చేయొద్దు అని ఒకవేళ లేడు అనుకో, ఊరు వెళ్తాడు అనుకో, అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అమ్మాయి ఇవాళ రాడు కదా, మరి మొత్తానికే ఊర్లో ఉండని చెప్పొచ్చు కదా. కైనా కావాలి కానీ ఏదో నెలలో 5 రోజులు పోవాలి బయటికి, అంతే కదా. సరే లేరు ఇప్పుడు ఇంట్లో లేరు, ఏం చేస్తారు మీరు? మా ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. ఏం చేస్తారు ఇష్టం ఉన్నట్టే? వంట చేయం, బయట నుండి ఆర్డర్ చేసుకుంటారు. ఇంకా ఆగండమ్మా, వాళ్ళ గురించి చెప్తుంది, ఆగండి. ఇంకేం చేస్తావు? ఆ రోజు మంచిగా హ్యాపీగా పడుకోవచ్చు. ఒక 11 o'clock వరకు పడుకోవచ్చు. 11 కి లేసి స్విగ్గీ ఏదో ఒక ఆర్డర్ చేసుకోవచ్చు. ఆయన ఉన్నప్పుడు రోజు 6 గంటలకు లేస్తున్నట్టు. అవును సార్, రియల్ గా ఆయన ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ 5:30కి లేవాలి, పిల్లలకి రెడీ చేయాలి. అనుకో లేడని కరే మీరు కూడా అనుకోరా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అప్పుడు ఏమంటారు, మమ్మీ నిజం మమ్మీ, డాడీ ఎప్పుడు వెళ్తాడు, మమ్మీ డాడీ ఎప్పుడు వెళ్తాడు. ఈ ఆన్సర్ కి అయితే వరల్డ్ కప్ ఇవ్వాలి. వరల్డ్ కప్ తీసుకురారా. ఆన్సర్ ఎంత క్రేజీ ఉందో అంత క్రేజీగా చెప్పింది. పిల్లలు కూడా డాడీ ఎప్పుడు పోతాడు డాడీ, రండమ్మా. సో మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ 2 టీమ్స్ లో ఇద్దరు రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే నేను మొన్న చెప్పా ECIL నుంచి మిస్ ఇండియా కాంపిటీషన్ కి ఇద్దరు వెళ్తున్నారు అని. వాళ్ళు ఎవరో కాదు, ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ మన ఆడవాళ్ళు మీకు జోహార్లు షోలో మీకు పరిచయం చేయబోతున్నాను. రేపు పొద్దున మిస్ ఇండియా క్రౌన్ వీళ్ళిద్దరిలో ఒక్కరికి రాబోతుంది. వాళ్ళిద్దరిని చూద్దాం. మ్యూజిక్ వేసుకోరా. వీళ్ళు మిస్ ఇండియా అవుతారో లేదో కానీ ECIL నుంచి మొన్ననే చెప్పాను నేను, మిస్ యూనివర్స్ కాంపిటీషన్ అవుతుంది అని. ఆ ఇద్దరు వీళ్ళిద్దరు రెడీ. మ్యూజిక్. పేర్లు తెలుసుకుందాం. పేరుమా? హాయ్ అన్న, నా పేరు వెన్నెల, హౌస్ వైఫ్. వెన్నెల గారు హౌస్ వైఫ్. హాయ్ రవి, నా పేరు శిరీష, టీచర్. శిరీష గారు టీచర్. ఏ పిల్లలు అంటే ఏ వయసు పిల్లలకి నేర్పిస్తున్నారు? ప్రీ ప్రైమరీ. చాలా కష్టం కదా? నాకైతే ఈజీ. ఎందుకట్లా? ఐ లవ్ దట్ కిడ్స్. యు లవ్ కిడ్స్. అందుకే మీరు కూడా అని మీ స్టైల్లో వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్ నేర్పుతున్నారా? వెరీ గుడ్ అండి. మేడం మీ పేరు? హలో రవి గారు, నేను స్నేహ, యానిమేషన్ డిజైన్ గా చేస్తున్నాను. యానిమేషన్ డిజైనర్. వావ్. అంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్. వెరీ నైస్. మేడం మీ పేరు? హాయ్ రవి గారు, నా పేరు ప్రశాంతి, మాస్మిన్ స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచర్ గా వర్క్ చేస్తాను. ప్రీ ప్రైమరీ టీచర్. మీరు కూడా చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోతుంటారా? లేదు సార్, నేనేం వేయను, నేను ప్యాంపర్ చేస్తాను. ప్యాంపర్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టరండి రా.
నేను 3 క్వశ్చన్లు అడుగుతా. దానికి ఎవరైతే 3 2 సమాధానం కరెక్ట్ చెప్తారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. వాళ్ళకి ఈ రోజు ఈసీఐ లో మాస్టర్ మైండ్ స్కూల్లో మేము ఇచ్చేస్తాం 5 లక్షల రూపాయలు గెలిచిన టీం కి. నెక్స్ట్ జాబ్ మానేసుకోవచ్చు. జాబ్ మానేస్తావా? ఈ 5 లక్షలు ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకుంటావు? 5 స్పాన్సర్ చేయి స్కూల్ కి. లే అట్లే లేదు అబ్బా. 5 లక్షలు ఇస్తే జాబ్ మానేస్తావా? చూద్దాం లచ్చిందేవి ఎవరి దగ్గరికి వెళ్తుందో ఇవాళ. ఫస్ట్ నేను 3 2 1 గో అంట. ఇక్కడ నుంచి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ లాక్కొని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఇక్కడ వచ్చే వరకు మీరు ఫైట్ చేయొచ్చు. బాల్ ఇక్కడ వరకు వచ్చే వరకు మీరు లాక్కునే ప్రయత్నం చేయొచ్చు, కానీ పద్ధతిగా. ఓకేనా? ఎవరైతే బాల్ నా చేతిలో పెడతారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా, ఆ టీం నే క్వశ్చన్ అడుగుతా. 3 2 ఇక్కడ నుంచి ఎవరు వెళ్తున్నారు? శిరీష గారు వెళ్ళాలి కదా. ఓకే డన్. ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నారు. 3 2 1 గో. క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన తెలుగు సినిమా పేర్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ పర్ఫెక్ట్ అదొక ఇంగ్లీష్ టైటిల్, తెలుగులో సినిమా వచ్చింది వారియర్. వారియర్. 5 చెప్పాలి. బాడీగార్డ్. బాడీగార్డ్. ఈడియట్. ఈడియట్. లైగర్. లైగర్. లయన్. లయన్. టైగర్. ఈ టీచర్ ఇంకా క్లాస్ రూమ్ లోనే ఉంది. పిల్లలకి లయన్, టైగర్. పాయింట్ ఇక్కడ. ఆల్రైట్, సో 1.2 అండ్ ఈ పాయింట్ రాకపోతే రౌండ్ పాయే, ఆ 5 లక్షల రూపాయలు కూడా వాయే. ఈ పాయింట్ గెలవాలి. ఇక్కడ నుంచి పెద్దక్క నువ్వు, చిన్నక్క నువ్వు. 3 2 1 గో. సూపర్. ఆవిడ పిల్లలకి చదువు చెప్పట్లేదు, గేమ్స్ ఆడుతుంది ఇంకా. సో సెకండ్ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. తెలుగు టైటిల్ పేర్లతో వచ్చిన తెలుగు సినిమా పాటలు. నిన్నే నిన్నే కావాలంటుంది. టీచర్ అయిన తర్వాత ఇట్లా అయింది కదా మైండ్. పిల్లలు ఎవరన్నా ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఈ టీచర్ తో దూరంగా ఉండండి. చీటింగ్ నేర్పిస్తుంది. లేదు సార్, నాకే దగ్గరగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే దగ్గర నుంచి చిట్టీలు అందిస్తుంటారు మీరు. 5 నీ దూకుడు సాటెక్కుడు ఎవరు? మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్. సినిమా టైటిల్ ఏంది ఇలా? మిస్టర్ పర్ఫెక్ట్. ఈ పాట మిస్టర్ పర్ఫెక్ట్ లో రోజా 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 సినిమా. నువ్వు జర మా భూమి మీదకి రావా? రోజా మూవీ లేదు కదా సార్ సాంగ్. ఏం పాట పాడు? మొత్తం అంటే కష్టం. రోజా 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 రోజా. డార్లింగే నువ్వు నా డార్లింగ్. ఏ సినిమా? డార్లింగ్ మూవీ. డార్లింగ్ మూవీలో డార్లింగ్. సైలెన్స్. ప్రిన్సిపాల్ మీరేనా? టైమ్ అప్. వీళ్ళందరూ కలిసి మీకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మీ టీం డిస్క్వాలిఫైడ్. వీళ్ళు పాటలు పాడకపోయినా మీ టీం కి పాయింట్. సో మొత్తానికి పాయింట్ అయితే గెలిచారు, 2 పాయింట్లు. వెరీ గుడ్. లాస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫైనల్ పాయింట్. 3 2 1 గో. అంటే టచ్ చేయకుండా ఎట్లా తీసుకొస్తారు మరి? మొత్తం తను దాచి పెట్టేసుకుంటుందిరా. ఓ దాచిపెట్టే లోపల పెట్టింది. వెరీ గుడ్ అమ్మ. క్వశ్చన్ ఏంటంటే తెలుగు చలనచిత్రాల్లో హీరో టీచర్ గాను ప్రొఫెసర్ గాను కనిపించిన పాత్రలు. ఏ సినిమా అండ్ ఏ హీరో? డిస్క్వాలిఫై అయిపోతారు నేను చెప్తున్నా. ఆ 3వ పాయింట్ కూడా రాదు. చెప్పిర్రంటే మాస్టర్ లో చిరంజీవి గారు. మహేష్ బాబు. అవునవును. ఇలా ఏ దూకుడని చెప్పు పడుంటది. 5 4 రవితేజ 3 2 1 టైమ్ అప్. సైలెన్స్. మిరపకాయ. రవితేజ, వెంకటేష్. కొడతావా ఏంది?
ఆడ తిరిగి మెల్లగా చెప్పు. వెంకటేష్. ఏ సినిమా? వెంకటేష్ సుందరకాండ. సుందరకాండ. మిరపకాయ సినిమా రవితేజ. మిరపకాయలో హిందీ టీచర్. ఓకే. చిరంజీవి మాస్టర్. ధనుష్ సార్. ధనుష్ సార్. 5 4 3 మీరు 3 అన్నారు కదా సార్. 2 5 అంటున్నా ఇప్పుడు. 1 టైమ్ అప్. ఇద్దరు చెప్పలేరు కాబట్టి ఏం చెప్పారు? మాదే వాళ్ళు చెప్పారు కదా. ఎట్లా చెప్పినావు? నువ్వు స్కూల్లోనే ఉంటావు పొద్దు నుంచి రాత్రికి. ఎట్లా తెలుసు నీకు? కొంచెం మన తెలిసి ఉంటుంది. మీరే చెప్పారు కదా ఇల్లాక. నేను చెప్పినప్పుడు తెలివి వచ్చిందా? అవును, అప్పుడే మేలుకున్నా. స్కూల్లోనే ఉంటా పొద్దు నుంచి రా, నాకేం తెలుసా అన్నావు. మీరు 2 చెప్పారు, మీరు కూడా 2 చెప్పారు, మిగతా 2 ఇడికెళ్ళి కాపీ కొట్టారు. కాబట్టి ఇది డ్రా అయిపోయింది. నో పాయింట్స్. అయితే మాక్సిమం పాయింట్స్ 2 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. సో విన్నింగ్ అమౌంట్ ఇస్ 5 lakh rupees చెప్పినట్టు. కానీ వచ్చేటప్పుడు మాకు జిఎస్టీ, వ్యాట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మా టీం మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎక్స్పెన్సెస్ పోగా 5 లక్షల నుంచి కటింగ్స్ పోగా గెలిచిన అమౌంట్ ఇస్ 3,000 rupees. ఏం చేయాలి? దీన్ని ఇంట్లో పెట్టుకోవాలా? సెకండ్ రౌండ్ కార్న్ హోల్ రౌండ్. ఆ టార్గెట్ లో ఈ బ్యాగ్ అలా వేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. ఇంట్లో ట్యాక్స్ కటింగ్ ఏముండదు. 500 నుంచి 50,000 రూపాయలు ఎలా గెలుచుకోవాలో నేను చెప్తా. ఈ బ్యాగ్ ని ఆ సర్కిల్ మీద నిల్చొని ఆ టార్గెట్ లో వేస్తే డబ్బులు వచ్చేస్తాయి మీకు. కానీ ఈ బ్యాగ్ గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రిన్సిపల్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. మీ పేరు? భువనేశ్వరి. భువనేశ్వరి గారు. క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఎన్ని స్టేట్స్? నేను ఆప్షన్స్ ఇస్తా, మీకు తెలియకపోతే టెన్షన్ వద్దు. నేను ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్స్ కావాలా? మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఆ క్వశ్చన్ కి ఆప్షన్స్. ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 29, ఆప్షన్ సి 28 అండ్ ఆప్షన్ డి 28. 28. Are you sure? Yes, 28. It is 28 states in India. All right, so you win this bag. అమ్మా, నేను 500 నుంచి 50,000 అన్నా. మరి 50,000 ఎట్లా గెలుచుకుంటారు? అది డైరెక్ట్ వేస్తే 500 ఇస్తా. అటు తిరిగి వెనకాల వచ్చి ఆ టార్గెట్ లో వేసారనుకోండి 25,000 ఇస్తా. అంటే అలాంటప్పుడు 1 రూపాయి కూడా రాదేమో, నాకు డౌటే. అటు తిరిగి బోర్డు మీద ఎక్కడ వేసినా 1000 ఇస్తా. 50,000 మీరు మాస్టర్ మైండ్స్ బిల్డింగ్ టెరెస్ మీదకి ఎక్కి అల్లేయాలి. ఏది కావాలి? ఏ ఆప్షన్? బోర్డు పైన. ఓకే, బోర్డు మీద 1000 రూపీస్ కోసం 6 గ్రౌండ్ బయట కొట్టింది. సరే, అది ట్రయల్ కాదు, జస్ట్ ట్రయలే కదా. ఇది ట్రయల్. ట్రయల్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ 500 రూపీస్ కోసం ఇటు తిరగండి. ఫస్ట్ ఛాన్స్ రాలేదు కానీ సెకండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి 1 2 3 4 5 కంగ్రాచులేషన్. ఈ గ్రూప్ లో తెలివి నాకే ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. ఆ నమ్మకం కావాలి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి గారు, 24 గంటల్లో ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఆప్షన్ ఆలోచించండి. సింపుల్ మ్యాథమెటిక్స్ ఇది. ఇప్పుడు చేయడం కష్టంగా ఉంది. తర్వాత చెప్తారా? అయితే తర్వాత చెప్తా. క్యాల్కులేట్ చేసుకుని వస్తారా? ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ 24,890, ఆప్షన్ బి 2,44,000, ఆప్షన్ సి 86,400, ఆప్షన్ డి 86,400 సెకండ్లు. ఏది? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? సి. 86,400. 86,400. రాంగ్. ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇస్ డి 86,400. ఆన్సర్ డి 86,400. కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. సరే, నాది పెద్ద మనసు కాబట్టి
పదండమ్మా. ఇక్కడ నుంచి బిందకరా. బిందక్క నీ పేరు? బిందు. బిందా. ఓకే బిందు గారు వేస్తారని నమ్మకం ఉందా? వేస్తాను. పక్కా. ఓకే. రాకెట్స్ లాంచ్ అవుతాయి మన ఇండియా నుంచి. ఎక్కడ శాటిలైట్ మూన్ కి మార్స్ కి వెళ్తా ఉంటాయి. ఆ రాకెట్స్ ఇండియాలో ఏ ప్లేస్ నుంచి లాంచ్ అవుతాయి? మా నేటివ్ ప్లేస్ ని మమ్మల్ని అడుగుతున్నారు. మీ నేటివ్ ప్లేస్ నాకే తెలుసు, చెప్పండి. సూలూరుపేట. శ్రీహరికోట, సూలూరుపేట రెండు ఒకటే అండి. సూలూరుపేట మాకు తెలియదండి, శ్రీహరికోట అనేది తెలుసండి బాబు. సరే క్వశ్చన్ ఏంటంటే శ్రీహరికోట నుంచి మన ఇండియాలో లాంచ్ ఎందుకు అవుతాయి? అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ పెట్టారు. శ్రీహరికోట ఎందుకు అనంటే జనరల్ గా గ్రావిటీ, భూ ఆకర్షణ శక్తి అక్కడే ఉంటాం కానీ మేము ఎప్పుడు మాకు తెలియదు అనేది. మీరు ఎప్పుడు దూకి చూడలేదు. గ్రావిటీ అనేది శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ కి ఈజీ అవుతుంది. అక్కడ నుంచి గ్రావిటేషనల్ పుల్ తక్కువ ఉంటది అని అక్కడ చేస్తారనమాట. అదే ఆన్సర్, బట్ రైట్ ఆన్సర్ శ్రీహరికోట. గో ఫర్ ఇట్. సరే లాస్ట్ ఛాన్స్ వెళ్ళిపోండమ్మా ఇక్కడ నుంచి. రండమ్మా. క్వశ్చన్ ఏంటంటే సైన్స్ వద్దు, నేను మ్యాథ్సే అడుగుతా. లేదు నాకు రాదు. రామాయణం అడగాలనా? రామాయణంలో సీతని ఎత్తుకెళ్ళినప్పుడు అడ్డుకునే పక్షి పేరు ఏంటి? జాంబవతి. జటాయు పక్షి. జటాయు. ఏమవుతుంది? రావణాసుడు వెళ్తుంటే అడ్డు పడతాడు, కానీ ఆయన రెక్కలు కట్ చేసేసి ఆయన చంపేస్తాడు. రాముడు వచ్చే వరకు బ్రతికే ఉంటాడు. రాముడు వచ్చాక చెప్తాడు ఇట్లా రావణాసుడు పుష్పక విమానంలో అట్లా తీసుకెళ్ళాడని చెప్తాడు. వెరీ గుడ్. ఓకే రైట్ ఆన్సర్. అది జరిపేది లేదు. ఇప్పుడు తీయరా? అది జరిపేది లేదు. దాని మీదకెళ్ళి ఓవర్టేక్ చేసుకుంటే వేయాలి. అది లేకుంటే పడేది ఖచ్చితంగా. అది లేకుంటే పడేదా? ఆడ ఆవు పేడ వేసినట్టు వేసినావు, అది మళ్ళా ఇప్పుడేం అడ్డం వచ్చింది? అదే అడ్డం ఉంది కదా నీకు. రైట్. ఈ సేల్లో థర్డ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరు సిద్ధంగా ఉన్నారు కదా. మంచి మ్యూజిక్ ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళు లోపల లాగేద్దాం. మ్యూజిక్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. సామాన్లు పట్టండి రా. ఇగోండి ఇదే మీ గేమ్. ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా వెనకాల తీయాలి, ఇట్లా వెనకాల పడాలి, ఇట్లా తీయాలి. చాలా మందికి బోర్ కొట్టిన తర్వాత అని కొడితే అబ్బా అని ఇట్లా అనాలి. ఎవరైతే ఆ బాల్ అన్ని పడగొడతారో, ఈ పెద్ద బాల్ కొట్టిర్రంటే 20 పాయింట్లు, ఆ చిన్న బాల్ కొట్టిర్రంటే 10 పాయింట్లు వస్తాయి. ఓకే సో మీ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాస్మెటిక్స్ పూసేస్తున్నా, అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా, మేకప్ ఎంత ఉన్నా, మెరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లో ఉన్నదిలే, హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. మొత్తానికి ఒక 10 20 పాయింట్లు గెలుచుకున్నారు. మీరు 30 పాయింట్లు గెలుచుకుంటే రౌండ్ విన్నర్స్. ఆల్రైట్ వచ్చేయండి. గో ఫర్ ఇట్. టక్కా టక్కా గుండె తట్టి, చక్కా చక్కా చెయ్యి పట్టి, ముఖా ముఖి ముద్దు పుట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్లు, జర్రా జర్రా కన్ను కొట్టి, గిర్రా గిర్రా నన్ను
కన్ను చుట్టి ఎర్ర ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లో పోయారమేమో బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్లో కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని కుర్రాడి నిండా కలనకుండా లెక్కలేనికి కులేనని మెచ్చుకో 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 పిల్లు నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు మెచ్చుకో 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 పిల్లు నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు Five, 4, 3, 2, 1. మొత్తానికి 2 పాయింట్లు వేశారు. 3 పాయింట్స్ అంటే ఈజీ గెలుచుకుంటారేమో అనిపించింది. బట్ రౌండ్ చాలా కష్టంగా ఉన్నది అనుకుంటా. కంగ్రాచులేషన్. 2 పాయింట్స్ మీరు కొట్టారు అండ్ వీళ్ళు 1 పాయింట్ కాబట్టి 3000 రూపీస్. అద్భుతమైన ఎపిసోడ్ మా ఈసీఐలో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు